హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ భూమి అయితే చాలా అంటే చాలా ట్రై చేసి బొమ్మనైతే బయటికి తీసుకొని రావడానికి ట్రై చేసినా కూడా గగన్ అయితే బొమ్మని లాగేసుకొని భూమిని అయితే బయటికి నెట్టేశాడనమాట. అలా నెట్టేయడంతో భూమి ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుందనమాట. అలా ఇంటికి వెళ్ళేసి ఎవరికి కనిపించకుండా గదిలో కూర్చొని చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే అటుగా వెళ్తున్న చెర్రీ ఏంటి భూమి ఏడుస్తుంది అనేసి అక్కడికి వచ్చేసి ఏంటి భూమి ఎందుకు ఏడుస్తున్నావు అనేసి అంటూ ఉంటే అప్పుడే భూమి జరిగింది చెప్తుందనమాట. అంటే నేను గగన్ బావ వల్ల ఇంటికి వెళ్ళాను, అక్కడ ఉన్న బొమ్మని తీసుకొని రావడానికి అని అంటే బొమ్మన ఎందుకు బొమ్మ అని అంటూ ఉంటే అప్పుడే అంటే మా అమ్మని అపూర్వ పిన్ని చంపేసిండే వీడియో ఆ బొమ్మలోన ఒక రికార్డింగ్లోన ఉందన్నమాట. ఆ వీడియో రికార్డింగు ఎలాగోలా సంపాదించాలి అనేసి ఆ బొమ్మని తీసుకొని రావడానికి వెళ్తే బావ నన్ను చాలా అంటే చాలా తిట్టేసి బయటికి నెట్టేశాడు. కాబట్టి నేను ఆ బొమ్మని ఎలా తీసుకొని రావాలో అర్థం కావట్లేదు అని అంటే దానికి ఎందుకు దిగులు పడుతున్నావు, అయినా నువ్వు అన్నయ్యకి ఈ మ్యాటర్ అయితే చెప్పేసింటే అన్నయ్య ఏమీ అనేవాడు కాదు కదా, ఇచ్చేసేవాడు బొమ్మని అని అంటూ ఉంటే కాదు కాదు చెర్రీ, నువ్వు అలా అంటున్నావు, ఆ బొమ్మ నాకే ఇంతవరకు అంటే అమ్మని ఎలా చంపేసిందో అనేసి నాకే క్లారిటీ లేదు. అలాంటిది బావకి చెప్తే బావ నమ్ముతాడా, నమ్మడు. కాబట్టి ఎలాగోలాగా బొమ్మను తెచ్చేసిన తర్వాత అందరికీ నిజం తెలిసిపోతుంది కదా అనేసి నేను అనుకున్నాను. కానీ బావ ఇలా చేశాడు అనేసి బాధపడుతూ చెర్రీ గుండెల పైన ఏడుస్తూ ఉంటుందన్నమాట. అటుగా వెళ్తున్న నక్షత్ర అయితే చూసేస్తుందన్నమాట. చూసేసి వీళ్ళకి ఇది కదా నాకు కావాల్సింది, వీళ్ళకి ఇప్పుడు తగిన గుణపాఠం నేర్పిస్తాను, వీళ్ళకి అక్రమ సంబంధం అంటగట్టి వీళ్ళని ఏం చేస్తానో చూడు అనేసి వీడియో అయితే మొత్తం రికార్డింగ్ చేసేస్తుందన్నమాట. అలా రికార్డింగ్ చేస్తున్నా కూడా చెర్రీ మరియు భూమి ఇద్దరు అంటే ఇంకా అలా బాధపడుతూనే ఉంటారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.